హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బాగుంది కంప్లీట్ వచ్చాను. బట్ ఇప్పుడు బ్యూటిఫుల్ నెక్ డిజైన్, హ్యాండ్ డిజైన్ చూసేద్దామంటే మనకి శారీ వచ్చేసి ఇలా వచ్చింది. ఈ శారీకి మనం బ్లౌజ్ అయితే ఇలా డిజైన్ చేసాం. మేడం అయితే మనకి రెఫరెన్స్ పిక్ అయితే పంపించారండి, సేమ్ మోడల్ కావాలనేసి. సో మనకి మేడం పంపించింది అయితే ఈ ప్లేస్ అంతా ప్లెయిన్ వచ్చింది. ఈ బార్డర్ వచ్చేసి మనకి ఇలా హ్యాండ్లో బార్డర్ వస్తుంది కదా, అలా వచ్చింది. మేడం బ్లౌజ్ ఏమైందంటే కనుక మొత్తం సెల్ఫ్ ఇచ్చేసాడు ఇలాగా డిజైన్ లాగా. సో మనం ప్లెయిన్ క్లాత్ తీసుకొని డిజైన్ చేసాం. మేడం ఇచ్చింది అనుకుంటే రివర్స్ చేసాం అంతే. ఇది ప్లెయిన్ వచ్చింది, ఇది బార్డర్ వచ్చింది. మనం చేసింది ఇది డిజైన్ వచ్చి ఇది ప్లెయిన్ వచ్చింది. మిడిల్లో అయితే ప్లెయిన్గా ఉంది, కానీ ఇది మరీ ప్లెయిన్ క్లాత్ కదా అనేసి మనం బటన్స్ అయితే వేసాము. హ్యాంగింగ్స్ కూడా కొంచెం డిఫరెంట్గా అడిగారు. సో ఇది ఎలాగో బయట క్లాతే కాబట్టి కొంచెం డిఫరెంట్గా హ్యాంగింగ్స్ కూడా ఇచ్చేసాం. నెక్ షేప్ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఫినిషింగ్ కూడా హ్యాండ్ చాలా నీట్గా వచ్చిందండి. నేను ఆల్రెడీ కూడా స్టిచ్ చేసేటప్పుడు షార్ట్ వీడియో ఒకటి పోస్ట్ చేశాను. ఎంత నీట్గా వచ్చిందో చూడండి, చాలా బాగుంది. డిజైన్ అయితే మనకి చాలా బాగా వచ్చింది. చాలా టైం టేకన్ అండి. ఒక్క బ్లౌజే మనకి మినిమం హాఫ్ డే కంటే ఎక్కువ స్టిచ్ చేశారు మాస్టర్. ఫ్రంట్ ఇలా డిజైన్ చేసాము. మనకి సునీత గారు అయితే కనుక నెక్ బ్యాక్ రౌండ్ పెట్టించుకుని ఏది పెట్టినా కానీ ఫ్రంట్ అయితే మ్యాక్సిమం ఈ నెక్కే స్టిచ్ చేస్తామండి. సో ఈ బ్లౌజ్కి కూడా అలానే ఇచ్చామన్నారు. లోపల అయితే కనుక 2-in-1 స్టిచ్ చేసాము. ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ ఇచ్చేసి మేడంది ఇంకో బ్లౌజ్ ఉంది, అది కూడా చాలా బాగా వచ్చింది. ఓవరాల్గా ఈ శారీకి అయితే ఈ బ్లౌజ్ డిజైన్ చేసామండి. ఎంత బాగుందో చూడండి. ఈ కింద ఉన్నది ఇదైతే మనకి శారీ అండి మేడం గారిది. సేమ్ ముందు చూసిన బ్లౌజ్ సునీత గారిదే. ఇదైతే కనుక బ్యాక్ మనకి రెఫరెన్స్ పిక్ అయితే ఇచ్చేసారు మేడం. బటన్ కూడా మనమే తయారు చేసాం. మన దగ్గర బటన్ మిషన్ కూడా ఉంది. కొంచెం ఫ్రీ టైం చూసుకొని బటన్ ఎలా తయారు చేయాలి ఏంటనేది కూడా మీకు ఒక షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. డిజైన్ చూడండి ఎంత బాగా వచ్చింది. బ్యాక్ అయితే కనుక చాలా బాగుంది చూడండి. మనకి బ్యాక్ కటింగ్ కూడా లైనింగ్ ఎక్కువ పడుతుందండి, 2 మీటర్స్ పడుతుంది. ఈ పార్ట్ మనం సపరేట్గా కట్ చేసుకోవాలి. ఈ పార్ట్ సపరేట్, ఈ పార్ట్ సపరేట్. సేమ్ కట్ చేసామంటే కనుక నెక్ బాగా చిన్నగా అయిపోతుంది. సో మనకి శారీలో ఉన్న ఈ కలర్నే పైపింగ్ ఇచ్చేసాం. బ్లాక్కి కలర్ అయితే బాగా సూట్ అవుతుంది కదా అనేసి ఈ షేప్ సేమ్ మేడం ఎలా ఇచ్చారో అలా ఇచ్చేసాం. హ్యాండ్ వచ్చేసి సేమ్ ఇలానే ఇచ్చాం. మనకి శారీకి అయితే కనుక కింద ఈ బ్లాక్ ఏదైతే ఉందో అదే కలర్ బార్డర్ అయితే ఉంది. డోరీస్ కూడా కొంచెం డిఫరెంట్గా ఇమ్మన్నారు. సో ఇలా ఇచ్చేసాము. ఫ్రంట్ సేమ్ నెక్ 2-in-1 బ్లౌజ్. ఈ రెండింటిలో మీకు ఏది నచ్చిందన్న కామెంట్ సెక్షన్ అయితే తప్పనిసరిగా తెలియజేయండి. ఇటువంటి మంచి మంచి డిజైన్స్ మీరు కూడా మన దగ్గర స్టిచ్చింగ్ చేయించుకోవాలంటే కనుక స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి కాంటాక్ట్ అయ్యారంటే పూర్తి డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తాము. దూరం ఉన్న వారు కొరియర్ ఫెసిలిటీ ఉంది కాబట్టి ఈజీగా ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. మరిన్ని బ్యూటిఫుల్ డిజైన్స్ మీరు చూడాలనుకుంటే కనుక మన ఛానల్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.